హాయ్ హలో అందరికీ ఉసిరికాయ పులిహోరని ప్రసాదం పులిహోర టేస్ట్ వచ్చేలాగా ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినప్పుడు చేసుకోవచ్చు, లేకపోతే లంచ్ బాక్స్లోకి కానీ, బ్రేక్ఫాస్ట్లోకి కానీ, లంచ్లోకి కానీ, డిన్నర్కి కానీ, దేనికైనా కూడా చక్కగా మనం చేసేసుకోవచ్చు అండి. చిటికలో చాలా టేస్టీగా ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. దానికోసం బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దానిలోకి పల్లీలు, పచ్చెనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. ఇవి చక్కగా దోరగా వేగుతున్నప్పుడు మనం ఎండుమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ మీద ప్రెస్ చేస్తే ఆల్ ఇన్ ఆప్షన్ వస్తుంది. ఆల్ ఇన్ ఆప్షన్ కూడా ప్రెస్ చేస్తే మీకు నేను కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. మీరు వెంటనే వీడియోని చూడొచ్చు. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. యూజ్ఫుల్ అయ్యే కంటెంట్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటానండి. ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. ఉసిరికాయ ముక్కలు ఇలా తీసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ బరకగా కాకుండా కొంచెం మెత్తగా చేసుకోవాలండి. మరీ మెత్తగా పేస్ట్ కాకుండా సన్నగా రవ్వ మాదిరిగా చేసుకోవాలి. చూడిన తర్వాత దీనిలోకి కాజు వేసుకోండి. కాజు ముందు వేస్తే మాడిపోతాయని చెప్పేసి ఇప్పుడు వేసానండి. కాజు, ఆవాలు, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. సి విటమిన్ ఉంటుంది కాబట్టి పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ అందరికీ కూడా హెల్త్‌కి చాలా మంచిది. ఉసిరికాయ మనం చలికాలంలో తింటే మనకు అజీర్తి తగ్గుతుంది. అలాగే గ్యాస్ ప్రాబ్లమ్స్ నుంచి విముక్తి కూడా వస్తుందండి. దీనిలోకి కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఎప్పుడైనా కూడా మనం ఇలా పోపు వేసుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోండి. తర్వాత మనం ఇట్లా గ్రైండ్ చేసుకున్న ఉసిరికాయ ముద్దని వేసేసుకోవాలండి. మన రైస్‌ని బట్టి ఉసిరికాయ ముక్కలు అనేది తీసుకోవాలి. ముక్కలను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ వేసుకోవాలండి. ఇదంతా కూడా మగ్గే వరకు 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. కొంచెం పచ్చితనం పోతే చాలా బాగుంటుందండి. మీకు కనుక పులుపు ఎక్కువగా తినేవాళ్ళైతే కనుక ఒక నిమ్మకాయలో సగం చెక్క వరకు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే అలా వేసుకుంటే కూడా మనకి ఇంకా పుల్లగా ఉంటుంది. మనకు పులుపు సరిపోతుంది అనుకున్నప్పుడు ఇంకా వేసుకోవసరం లేదు. కొంచెం దీనిలోకి పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండి ఉసిరికాయ పులిహోర ఎంతో బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళు అందరూ కూడా బాగా ఇష్టంగా తింటారు. దీనిలోకి సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇలా 2-3 సార్లు తిప్పుకుంటూ వేయించుకోండి. సిమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. ఇప్పుడు ఈ పోపు అంతా కూడా దీనిలో వేసేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పులిహోర నిమిషాల్లో చేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు మనం ఉసిరికాయలు దొరికినప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. వీటిని ఉసిరికాయలు ఎక్కువగా ఉంటే కనుక కట్ చేసుకుని ముక్కలు మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఉసిరికాయ ఇలా రైస్ చేసుకోవచ్చు, లేదా పచ్చడి చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే మనం ప్రసాదం పులిహోర టేస్ట్ వచ్చేలాగా ఉసిరికాయ పులిహోర అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎంతో బాగుంటుంది. నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.